ఒకసారి దేవతలు, మహర్షులు బ్రహ్మదేవుడిని అడిగారు. ప్రజలు గణపతిని మట్టితో తయారు చేసి ఎందుకు పూజ చేయాలి? పూజ అయ్యాక విగ్రహాన్ని ఎందుకు నీటిలో నిమజ్జనం చేయాలి అని. బ్రహ్మదేవుడు ఏం చెప్పారంటే, గణపతి విగ్రహాన్ని భూధాతువుతో తయారు చేయాలి. పూజ చేసినప్పుడు మంత్రాలు, ఆరాధన, నైవేద్యము వలన ఆ విగ్రహంలో దైవిక శక్తి వస్తుంది. కానీ పూజ అయిన తర్వాత ఆ శక్తి విగ్రహం జగత్తుకు మూలాధారం అయిన ప్రకృతిలో కలవాలి. నీరు శుద్ధకారకం, పాపాలు, దుష్ట ప్రభావాలను శుభ్రం చేస్తుంది. నిమజ్జనం చేయడం అనేది ఆయనను ప్రకృతి తల్లిలో విలీనం చేయడం అని అర్థం. కానీ ఆ గణపతి మన హృదయంలో శాశ్వతంగా నిలిచి ఉంటాడు. ప్రతిదానికి ఆరంభం, అంతం ఉంటుంది. కానీ దైవం, భక్తి, జ్ఞానం శాశ్వతంగా ఉంటాయి. అందుకే పూజ అనంతరం విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయాలి అని చెప్పారు. నిమజ్జనం చేసేటప్పుడు స్క్రీన్పై చూపిస్తున్న ఈ మంత్రాన్ని చదువుకుంటూ నిమజ్జనం చేయాలి.